ఆర్థిక ఇబ్బందులు ఉన్న హామీలు అమలు చేస్తున్నామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో సమన్వయంతో కలిసి ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు ఆయన. వెన్నునొప్పితో ఏపీలో జరిగిన కొన్ని భేటీలకు హాజరు కాలేకపోయినట్లు తెలిపారు పవన్. ఇప్పటికీ వెన్నునొప్పి తీవ్రంగా వేధిస్తుందన్నారు. జగన్ హయాంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినందువల్లే ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆర్థిక ఇబ్బందులు ఉన్న హామీలు అమలు చేస్తున్నామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో సమన్వయంతో కలిసి ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు ఆయన. వెన్నునొప్పితో ఏపీలో జరిగిన కొన్ని భేటీలకు హాజరు కాలేకపోయినట్లు తెలిపారు పవన్. ఇప్పటికీ వెన్నునొప్పి తీవ్రంగా వేధిస్తుందన్నారు. జగన్ హయాంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినందువల్లే ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నారన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. చెప్పండి సంతోష్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ఇటు ఏపీలో సమన్వయంతో ఇటు కూటమి ప్రభుత్వం ముందడుగులు వేస్తుందంటూ కూడా ఇటు మీడియాకి వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా తాను కీలకమైనటువంటి కేబినెట్ సమావేశానికి హాజరు కాకపోవడం పట్ల కూడా తాను సమాధానం చెప్పడం జరిగింది. ఏదైతే తాను తీవ్ర అనారోగ్యంతో వెన్నునొప్పితోటి కారణంగానే ఇటు కేబినెట్ మీటింగులు కావచ్చు, అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి సమావేశాలకు హాజరు కాలేకపోతున్నానంటూ తెలియజేశారు. అదేవిధంగా ఇటు హామీలు కట్టుబడి ఉంది అంటూ కూడా ఇప్పటికే ప్రజలకి తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఒక్కొక్కటిగా కూడా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామంటూ చెప్పారు. అదేవిధంగా ఏదైతే ఇటు హామీలు ఇచ్చారో దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కావచ్చు, అదంతా కూడా ఇటు రాబోయే ఆ రోజుల్లో సంక్షేమ పథకాలు అంతా కూడా కూటమి ప్రభుత్వం ఆశించిన విధంగా కూడా ప్రజలకి చేరువయ్యే విధంగా కూడా ఉండబోతుందంటూ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇటు రాబోయే అసెంబ్లీ సమావేశాలకి సంబంధించినటువంటి అంశాలను కూడా తను చెప్పడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతానని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇటీవలే ఏదైతే ఢిల్లీలో బీజేపీ ప్రభంజనం సృష్టించినటువంటి నేపథ్యంలో ఇక ఢిల్లీ స్థాయిలో కూడా ఇక బీజేపీ అడుగులు వేస్తా ఉంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా మంచి కార్యక్రమాలతోటి ప్రజలకి సంక్షేమం అందించే దిశగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో ఇక ఏపీలో కూడా దానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు సైతం కూడా ఇక అమలు చేస్తుందంటూ కూడా తెలియజేశారు. ఏదేమైతే కానీ ఇటు కొంత అసంతృప్తి ఉందంటూ కూడా మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు సైతం కూడా ఇటు అసంతృప్తి ఎక్కడా లేదు, సమన్వయంతో ముందుకు వెళ్తున్నాము అంటూ కూడా ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేయడం కూడా జరిగింది. కావ్య. రైట్, థాంక్యూ సంతోష్.